లేరు ఆటోలు ఉండి ముందు చేసినాం ఇటు ఇవాళ దాకా ఆటోల కాడికి పోయేస్తే ఆటోలు అయినా రాలేదు ఇది తీయలేదు చిట్టైన దగ్గరకు పోతే చిట్టైన అత్తన్న పాన్నాడు ఇవరకు జాడలేదు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈడ వారానికి ఒక్కటే రోజు మేము ఈడ పెట్టేది ఇయ్యాడు తినం ఇయ్యాలి వస్తాం మళ్ళీ ఇయ్యాడు తినం వస్తాం మరి ఆటో వాళ్ళు ఏమంటారు తీయమంటారు మేము ఇన్నే పెడతామంటారు ఏం పేరు మీ పేరు చేతావా ఎవరు సుందరగిరి జరిపిన టమాటో 4 సార్లు అటు జరుపుకున్నా పోసుకున్నా ఇగో ఇప్పుడు తీసిండు ఒక ఆటో ఈడ అతను పాన్ 4 సార్లు వేనాడికి అప్పటికి సిట్టు అయితే వాసులు చేస్తాడు లేడు ప్రతి శుక్రవారం ఒక్కరోజు ఈడ పెట్టద్దు గ్రామ పంచాయతీలు పట్టించుకోవాలి మమ్మల్ని సుత ఏం పెట్టద్దు ఆటోలు పెట్టద్దు ఇక్కడ వారానికి ఒక్క రోజు పెట్టద్దు మేము రోజు అమ్ముకోం ఒకటే రోజు వస్తాం ఇప్పటికి 4 సార్లు జరుపుకున్నాం మాకు వారానికి ఒక్క రోజు ఈడ ఆటోలు పెట్టద్దు హుస్నాబాద్లో శుక్రవారం మార్కెట్లో ప్రతిరోజు ప్రతి వారం ఇదే ఇబ్బంది వీళ్ళకు కూరగాయల వాళ్ళకు కానీ సంవత్సరానికి ₹1 కోటి కూడా వసూలు చేసి ₹1 కోటి టెండర్లు వేసి వాళ్ళకి ఎటువంటి వాటర్ కానీ మూత్రశాలలు కానీ ఎలాంటి అసలు అవైలబుల్ లేకుండా చేసిన పాలకులు అసలు హుస్నాబాద్లో పాలకవర్గం ఉందా లేదా దీన్ని పట్టించుకున్న నాదులు లేదు ఇంకా 20 వార్డులు ఉన్నారు 20 వార్డులు సౌకర్యాలు లేవు దీని మీద పాలకవర్గం పట్టించుకోవాలి ఇబ్బంది కూడా పట్టించుకోవాలి శుక్రవారం వచ్చిందంటే ఊర్లు పోతున్నాయి దీని మీద శుక్రవారం వచ్చిందంటే దొంగలకు మంచి అడ్వాంటేజ్ ఇది కాకపోతే అంటే దీని మీద పోలీసు వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ దుకాణాలు పెట్టుకుంటారు ఆ దుకాణాల దారిలో కూడా ఎటువంటి మన ఈ పాలకవర్గం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటున్నాం ఇక్కడ ఈ మార్కెటే చిన్న ఇది రోడ్లే చిన్నగా ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఇక్కడ ఉన్న పొజిషన్లో ఈ ఒక బండి వచ్చిందని ఇంకో బండి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి గొడవలు కూడా అవుతున్నాయి ఈ కూరగాయల వాళ్ళకు ఆటోల వాళ్ళకు కానీ ప్లస్ ఈ పదచారులకు ఇటు నుంచి వచ్చే అటు నుంచి బండి ఇటు నుంచి బండి వస్తే పాస్ అవుతలేవు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని పోలీస్ సిబ్బంది కానీ టోటల్గా మున్సిపల్ పాలకవర్గం కానీ దీని మీద స్పందించాలని కోరుతున్నాం.